తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తిరువూరులో అయ్యప్ప స్వామి ఆలయం, అంబేద్కర్ గురుకులం సమీపంలో కొనసాగుతున్న బార్ అండ్ రెస్టారెంట్ ను తొలగించాలని తాను అధికారులను కోరినట్లు ఆయన తన వాట్సాప్ స్టేటస్ లో వెల్లడించారు. ఈ వ్యవహారంలో తనను ప్రభావితం చేసేందుకు బేరసారాలు జరిగాయని, నెలకు 1.50 లక్షల రూపాయలు వరకు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. అదేవిధంగా అక్కడ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే చేసిన ఈ ఆరోపణలు స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తిరువూరులో అయ్యప్ప స్వామి ఆలయం, అంబేద్కర్ గురుకులం సమీపంలో కొనసాగుతున్న బార్ అండ్ రెస్టారెంట్ ను తొలగించాలని తాను అధికారులను కోరినట్లు ఆయన తన వాట్సాప్ స్టేటస్ లో వెల్లడించారు. ఈ వ్యవహారంలో తనను ప్రభావితం చేసేందుకు బేరసారాలు జరిగాయని, నెలకు 1,50,000 రూపాయల వరకు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. అదేవిధంగా అక్కడ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే ఎమ్మెల్యే చేసిన ఈ ఆరోపణలు స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అసలు పరిస్థితి ఎలా కొనసాగుతోంది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా తిరువూరు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వివాదాలకి కేంద్రం అవుతుంది. మొన్నటి వరకు చూసుకుంటే అధిష్టానంపై, అంతకుముందు చూసుకుంటే ఎంపీ కేసినేని చిన్నిపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాలకి కేంద్ర బిందువు అయిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇప్పుడు పెట్టుకున్న స్టేటస్ హాట్స్పాట్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. తిరువూరు నియోజకవర్గం, తిరువూరుకు సంబంధించి అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఒక వైన్ షాపు నిర్వహిస్తున్నారు. ఈ వైన్ షాపును తీసివేయాలని చెప్పి గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని, వైన్ షాపు నిర్వాహకులను, అలాగే స్థానికంగా ఉన్న ఎక్సైజ్ అధికారులకు సంబంధించి అనేక సందర్భాల్లో తాను ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఎవరైతే అయ్యప్ప స్వామి గుడి వద్ద వైన్ షాప్ నిర్వహిస్తున్నారో సదరు వ్యక్తి మాత్రం తనతో బేరసారాలు కొనసాగిస్తున్నారు. నెలకి 1,50,000 రూపాయలు నగదు తనకి లంచంగా ఇస్తానని చెప్పి కూడా ప్రతిపాదన చేస్తున్నారు. అంటే నెలకి 1,50,000 తనకి ఇస్తున్నారంటే ఏ రకమైన వ్యాపారం అక్కడ కొనసాగుతా ఉంది? నకిలీ మద్యం ఏమైనా విక్రయాలు కొనసాగుతున్నాయనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఆయన కొలికపూడి శ్రీనివాస్ ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వివాదాలకి కేంద్రంగా మారుతుంది. తాజాగా అయ్యప్ప స్వామి దేవస్థానానికి సంబంధించి ఉన్న వైన్ షాపును తొలగించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం, దానికి సంబంధించి కూడా ఆ షాపు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్ గా ఎమ్మెల్యేతో బేరసారాలు కొనసాగించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే అంశాన్ని ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్ గా పెట్టుకున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి కేంద్రీకరించి సదరు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు 1,50,000 వరకు మాకు ఆఫర్ చేశారు అని చెప్పి ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. అయితే దానిపైన ఎక్సైజ్ శాఖ ఎలా చెప్పిందంటారు? ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయనైతే మాత్రం స్టేటస్ పెట్టుకున్నారు. తనకి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, కార్యాలయం అంటే షాపు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తనకి 1,50,000 లంచం ఇస్తానని చెప్పి కూడా ప్రపోజల్ పెట్టారు. అంటే అక్కడ నకిలీ మద్యం క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయనకే నెలకు 1,50,000 ఇస్తే ఇంకా అక్కడ ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులకి మిగిలిన వారికి లక్షల్లో లంచాలు ఇస్తారంటే అక్కడ సదరు షాపుకి దాదాపుగా ప్రతి నెల 3 నుంచి 5 లక్షల రూపాయలు ఆదాయం వస్తేనే ఆ స్థాయిలో అంటే అక్కడ ఆ స్థాయిలో ఆదాయం రావాలంటే ఖచ్చితంగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారని చెప్పి అనుమానాన్ని కొలికపూడి వ్యక్తం చేశారు. సో ఈ అవసరానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కొలికపూడి సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు కనుక చర్యలు తీసుకోబోతే సంబంధిత శాఖ మంత్రికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కొలికపూడి సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ శివ.